ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. నా ఈ త్రిపులస్ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అలాగే ఇక ఈ వీడియోలో నేను ఈ శని మార్పు ఏదైతే ఉందో, అలాగే గురు మార్పు లేదా రాహుకేతువుల మార్పు, ఈ 4 దీర్ఘకాల గ్రహాలైనటువంటి వీటి మార్పు ఏదైతే 2-3 నెలల్లో సంభవించబోతున్నాయో వాటి ఆధారంగా 12 రాసుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది అనేది వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఒక చిన్న గమనిక. ఇప్పుడు అందరూ నన్ను అడుగుతున్నారు, గురువుగారు మీరు ఉగాది రాశి ఫలాలు చేయలేదా, అందరూ చేశారు, మీరు చేయలేదా అని ఈ గత 2 రోజులుగా చాలామంది అడుగుతున్నారు. నేనైతే ఉగాది రాశి ఫలాలు చేయలేదు. ఎందుకు అంటే ఆల్రెడీ 2025 సంవత్సరం 12 రాసుల వారికి 25వ సంవత్సరం జనవరి 1కి న్యూ ఇయర్ రాశి ఫలాలు చేసి పెట్టాను. మీరు నా పాత వీడియోల్లో కట్టి అవన్నీ ఉంటాయి. సో ఈ సంవత్సరం ఫలితాలు అందులో చెప్పుకున్నాం. అలాగే ప్రతి నక్షత్ర పరంగా కూడా నేను ఫలితాలు చెప్పాను, 27 నక్షత్రాల వాళ్ళకి కూడా. సో ఆల్రెడీ డిసెంబర్ దాకా ఏ విధంగా ఉండబోతోంది అనేది ఈ ఫలితాలు మనం చెప్పేసుకున్నాం. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఉగాది తర్వాత నుంచి చెప్పుకోవాలంటే మళ్ళీ అదే చెప్పుకోవాలి. ఏదైతే మనం జనవరి నుంచి చెప్పుకున్నామో అదే చెప్పుకోవాలి. కాకపోతే ఇంకొక 3 నెలలు అంటే 2026 జనవరి నుంచి మళ్ళీ ఏప్రిల్ దాకా ఏదో ఒక 3 నెలలు మళ్ళీ మనం ఎక్కువ చెప్పుకోవాల్సి వస్తుంది. కానీ దానివల్ల నాకు తల్లి చెప్పిందే చెప్పి ఏం ఉపయోగం? ఎలాగో అందరూ సాధారణంగా పంచాంగాలు చదవడం కానీ లేదా మిగతా యూట్యూబ్ ఛానల్లో చూడడం కానీ చాలామంది చూసే ఉంటారు. కాబట్టి ఇంక మరి నాకు పెద్దగా దాని మీద అందుకే నేను చేయదలుచుకోలేదు, ప్రత్యేకంగా ఉగాది రాశి ఫలితాలని చేయదలుచుకోలేదు. దానికి బదులుగా నేను ఏదైతే ఇప్పుడు ఈ షష్టగ్రహ కూటమి ఏదైతే ఏర్పడిందో, లేకపోతే ఇప్పుడు ఏలినాటి శని, ఈ శని మార్పు వల్ల రావడం వల్ల కొంతమందికి ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది, కొంతమందికి ఏలినాటి శని నుంచి జరుగుతుంది, కొంతమందికి అర్ధాష్టమి శని స్టార్ట్ అవుతుంది. సో ఈ శని మార్పు ముఖ్యంగా, అలాగే గురు మార్పు వల్ల ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి అనేది అది చెబితే చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఏం చెప్పినా కూడా ఏదో నేను చెప్పాను అందరూ చెప్పినట్టు వినేసి చెప్పేసి దానివల్ల చూడడం వల్ల ఉపయోగం ఉండాలి కదా, చెప్పిన దానికి చూసే వాళ్ళకి కూడా ఉపయోగం ఉండాలి కదా. అందుకని అది కూడా నేను ఏదైతే అందరూ ఇప్పుడు దీని మీద కూడా చాలామంది శని మార్పు మీద ఏ విధంగా ఎఫెక్ట్ ఉంటుంది ఇది కూడా చాలామంది వీడియోలు అయితే చేసి పెట్టారు. అయితే మరి నేను ఏమిటి ప్రత్యేకంగా చేయదలుచుకున్నాను అంటే, సాధారణంగా ఈ గోచారం అనేది మనం చంద్రరాశి ఆధారంగా చూసి చెప్తాం ఫలితాలు. కానీ ఇది అందరికీ వర్తించదు కదా, రాశి అందరికీ కూడా ఫలితాలు. ఇప్పుడు ఉదాహరణకి తీసుకుందాం, ఒక మీనరాశి వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే సాధారణంగా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మీనరాశి వాళ్ళని ఎక్కువగా భయపడుతున్నారు. మీకు షష్టగ్రహ కూటమి మీ రాశిలో ఉంది, మీకు జన్మశని స్టార్ట్ అవుతోంది, అలాగే వ్యయంలో రాహు ఉన్నాడు, కాబట్టి మీకు చాలా అష్టమ గురుడు ఉన్నాడు, అర్ధాష్టమ గురుదోషం కూడా మీకు ఉంది, మీకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయని ఎక్కువగా మీనరాశి వాళ్ళని చాలామందికి చెడు ఫలితాలు చెప్తూ మీనరాశి వాళ్ళని భయపెడుతున్నారు. దీని అర్థం నిజమే, ఇది ఇలా ఉండడం వల్ల మీనరాశి వాళ్ళ మీద కొంచెం దుష్ప్రభావం అయితే ఉంటుంది. కానీ అలాగని చెప్పి మీనరాశి వాళ్ళందరికీ కూడా దుష్ప్రభావాలే కలుగుతాయని లేదు. ఈ గోచారంలో కూడా కొంతమంది మీనరాశి వాళ్ళకి మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. అది ఎలా నిర్ణయిస్తాము అంటే, మన వ్యక్తిగత జాతకంలో ఇప్పుడు ఏ దశలు, మహాదశలు, అంతర్దశలు జరుగుతున్నాయో దాని మీద ఆధారపడి దానికి ఈ గోచారానికి రెండింటికి సమన్వయం చేసుకొని పరిశీలించినట్లయితే అప్పుడు మనకి వ్యక్తిగతంగా ఈ ఏదైతే గ్రహాల మార్పు వల్ల లాభమా నష్టమా అన్నది మనం తెలుసుకోగలం. అర్థమైందా అండి? అందువలన నేను ఇప్పుడు దశలు అంతర్దశలు అంటే అది లగ్నాల ఆధారంగా మనం డిసైడ్ చేస్తాం. అందుకని నేను మామూలుగా నా వీడియోలో ఇప్పుడు నేను వివరించే ప్రయత్నం ఏం చేస్తానంటే, ఈ చంద్రరాశి ఆధారంగానే ఈ గ్రహాల తాలూకా ఏదైతే ఫలితాలు మనం విశ్లేషించుకుంటూ సాధ్యమైనంత వరకు ఆ రాశిలో ఎవరెవరికి ఏ దశలు జరుగుతున్నాయో
ఆ దశలు జరిగే వాళ్ళకి దాని ఫలితం ఎలా ఉండబోతోంది, మంచి ఫలితాలు కలుగుతాయా, శుభ ఫలితాలు కలుగుతాయా, అశుభ ఫలితాలు కలుగుతాయా, ఏ ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనేది వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇలా చెప్తే నాకు అనిపించింది కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది అందరికీ అన్న ఉద్దేశంతో నేను ఈ విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అందుకే ఈ వీడియోలు చేయదలుచుకున్నాను. సరే అండి, ఇక విషయంలోకి వెళ్తే ముందుగా మనం కుంభరాశి వాళ్ళకి చూద్దాం. కుంభరాశి వాళ్ళకి ఈ మార్చి 30వ తారీఖు నుంచి, అంటే మార్చి 29వ తారీఖు ఏదైతే శని మీనంలోకి ప్రవేశించాడో వీళ్ళకి ఏలినాటి శని 3వ భాగం ప్రారంభమైంది. అలాగే వీళ్ళకి మే 14 నుంచి కూడా గురువు పంచమంలోకి వస్తాడు. ఇక మే 18 నుంచి రాహుకేతువులు జన్మ సప్తమంలోకి రాహుకేతువుల సంచారం ఉంటుంది. సరే, ఎలా ఉంటుంది కుంభరాశి వాళ్ళకి? సాధారణంగా కుంభరాశి వాళ్ళకి ఇది 3వ భాగం కాబట్టి పెద్దగా ఇబ్బందులు ఉంటాయా అంటే ఒక పరంగా ఇబ్బందులు ఉంటాయి, కానీ మరీ అంతగా ఇబ్బందులు ఉండవు. చాలా మటుకు శని వీళ్ళకి మంచి చేయడానికే ప్రయత్నిస్తాడు. ఇక్కడ కుంభరాశి వాళ్ళకి శని తాలూకా ప్రభావం ఎలా ఉంటుంది అంటే వీళ్ళకి ద్వితీయ స్థానంలో సంచారం, అంటే కుటుంబ స్థానం మీద, అలాగే అక్కడి నుంచి 3వ దృష్టితోనూ వృషభం చూస్తాడు, అంటే 4వ స్థానం, కుటుంబ స్థానం, మాతృస్థానం, అలాగే సప్తమ దృష్టితో అష్టమ స్థానాన్ని చూస్తాడు. అంటే ఇది ఏదైనా ఆకస్మిక సంఘటనలు, అలాగే ఆయుర్దాయం, అష్టమ స్థానం ఏమన్నీ చూస్తాడు. అలాగే లాభస్థానం, దశమ దృష్టితో లాభస్థానాన్ని చూస్తాడు. ఈ లాభస్థానం ఏంటి? మన కోరికలు. ఈ 4 మీద శని తాలూకా ప్రభావం, అంటే ఈ 4 భావాలు వీళ్ళకి ఇప్పుడు యాక్టివేట్ అవుతాయి ఈ 2.5 సంవత్సరాలు కూడా. అంటే వీళ్ళకి 2 ద్వితీయ స్థానం, భాగ్యస్థానం. అంటే ఎవరు ద్వితీయ స్థానం? ద్వితీయాధిపతి వీళ్ళకి గురుడే, భాగ్యాధిపతి గురుడే. అంటే గురు భావాల మీద వీళ్ళకి శని ప్రసారం, శని తాలూకా గమనం జరుగుతోంది, శని దృష్టి ఉండబోతోంది. అలాగే చతుర్థ స్థానం ఎవరిది? శుక్రుడిది, వృషభం, శుక్రుడి స్థానం మీద, అది మిత్రస్థానం. అలాగే అష్టమ స్థానం ఎవరిది? బుధుడిది, అది కూడా మిత్రస్థానమే. అంటే ఇక్కడ 2 మిత్రస్థానాల మీద శని తాలూకా దృష్టి ఉంటుంది. అలాగే ఒక శత్రుస్థానమైనటువంటి గురువు మీద, 2 గురువు రాశుల మీద ఈ శని దృష్టి ఉండబోతోంది. సరే, ఎలా ఉంటుంది వీళ్ళకి అంటే ఏదైతే మిత్రస్థానం మీద ఉన్నాయో, అంటే వృషభం కుటుంబ స్థానం మీద, మాతృస్థానం అయినటువంటి 4వ స్థానం మీద కానీ, అష్టమ స్థానం మీద కానీ ఏదైతే ఉన్నాయో శని అంతగా కీడు చేయడు. ఎందుకు అంటే అది మిత్రస్థానాలు కాబట్టి పెద్దగా ఇబ్బంది పెట్టడు అక్కడ. కాకపోతే ఎక్కడ ఇబ్బంది పెట్టడానికి చూస్తాడై అంటే ద్వితీయ స్థానం, అంటే కుటుంబ స్థానం, ధనస్థానం, అలాగే లాభస్థానం. ఇక్కడ ముఖ్యంగా వీళ్ళు జాగ్రత్తగా ఉండవలసింది ఏంటంటే వీళ్ళు మాట వల్ల ఇబ్బందులు, మాట తోలడం వల్ల ఎక్కువగా వీళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల వీళ్ళకి ఒడిదుడుకులు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళ మాట మీద నియంత్రణ అన్నది ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఆచితూచి మాట్లాడడం నేర్చుకోవాలి. అనవసరంగా మాట తోలకూడదు. అయితే వీళ్ళకి సరే శని ఇబ్బందులు కలుగజేస్తాడు, కానీ ఏదైతే గురువు పంచమంలో గురువు ఉన్నాడో, గురుబలం పెరుగుతుందో, గురువు బలం పెరగడం వల్ల ఆ గురువు రాశుల మీదే కదా శని ప్రభావం ఉంటుంది. కాబట్టి వీళ్ళకి గురుబలం పెరగడం వల్ల ఆ ఇబ్బందులు కూడా చాలా మటుకు తగ్గుతాయి. సో జనరల్గా ఏంటి అంటే కుంభరాశి వాళ్ళకి ఏ దశలు జరగనియండి, దశల గురించి ఇప్పుడు చెప్తాను, దశలు జరగనియండి, వీళ్ళకి పెద్దగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే ఉండవు. చిన్న చిన్న ఒడిదుడుకులే ఉంటాయి ఈ 2.5 సంవత్సరాలు కూడా. ఎక్కువగా కష్టపడాలి. కష్టపడితే ముందు జరిగిన 5 సంవత్సరాల కంటే కూడా ఈ ఏలినాటి శని 3వ భాగం వీళ్ళకి మంచి ఫలితాలే ఇచ్చే శని మంచి ఫలితాలే ఇస్తాడు. మంచి జరిగే అవకాశాలే ఎక్కువ. మరీ ముఖ్యంగా ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి ఎవరికైతే గురు మహాదశ జరుగుతుందో, అంటే వీళ్ళకి
ద్వితీయాధిపతి లాభాధిపతి అయినటువంటి గురు భగవానుడి దశ ఎవరికైతే జరుగుతూ ఉండి ఒకవేళ ఆ గురువు మీ వ్యక్తిగత జాతకంలో అదే మీనంలో కానీ ధనుస్సులో కానీ కర్కాటకంలో కానీ లేదా శని దృష్టి పడుతున్నటువంటి అష్టమంలో అయినటువంటి కన్యలో కానీ ఉన్నాడు అనుకోండి, మీకు ఈ దశలో మంచి ఫలితాలు కలుగుతాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. మీ కోరికలు నెరవేరుతాయి. విద్యార్థులు అవనండి, ఉద్యోగస్తులు అవనండి, మహిళలు అవనండి, ఎవరైనా ఆర్థికంగా బాగుంటుంది, ఆర్థిక అభివృద్ధి ఉంటుంది, ఉద్యోగ అభివృద్ధి ఉంటుంది, కుటుంబ అభివృద్ధి ఉంటుంది. అలాగే విద్యార్థులకి మంచి అవకాశాలు వస్తాయి, విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. అన్ని రకాలుగా కూడా వీళ్ళకి జీవితంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. వీళ్ళకి ఏలినాటి శని వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఎటువంటి కంగారు పడక్కర్లేదు. వీళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది, మంచి ఫలితాలు చూస్తారు. అలాగే ఎవరికైతే కుంభరాశి వాళ్ళకి శుక్రమాదశ నడుస్తుందో, శుక్రమాదశ నడుస్తూ ఆ శుక్రుడు కానీ మీనంలో కానీ వృషభంలో కానీ తులలో కానీ ఉంటే మీకు కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే శుక్రుడు మీకు చతుర్థాధిపతి భాగ్యాధిపతి అయ్యాడు. అటువంటి చతుర్థాధిపతి భాగ్యాధిపతి మీద దశను నడుస్తూ దాని మీద శని దృష్టి, అది కూడా శని మిత్ర దృష్టి పడుతుంది. పడడం వల్ల మీకు దానికి తోడు మీకు గురుబలం కూడా ఉన్నది. కాబట్టి మీకు ఎటువంటి భయాలు అక్కర్లేదు. మీకు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా గృహయోగం, వాహన యోగం, ఆర్థికంగా అన్ని రకాలుగా అభివృద్ధి ఉంటుంది. ఆరోగ్యపరమైన చిక్కులన్నీ తొలగిపోతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని రకాలుగా కూడా మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు భయపడక్కర్లేదు ఎటువంటి. ఇది మీకు చాలా అద్భుతమైన కాలం. అయితే ఇదే గురు మహాదశ కానీ శుక్ర మహాదశ కానీ ఎవరికైతే జరుగుతున్న కుంభరాశి జాతకంలో ఒకవేళ శుక్రుడు తన నీచ రాసేటువంటి కన్యలో కానీ లేదా గురుడు తన నీచ రాసేటువంటి మకరంలో కానీ ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఈ ఫలితాలు కొంచెం మీకు అంత అద్భుతంగా ఉండవు, కొంచెం సాధారణ ఫలితాలే కనపడతాయి. అక్కడ శని తన ప్రభావం చూపిస్తాడు. అలాగే జన్మ సప్తమ స్థానాల్లో ఉన్న రాహుకేతువులు కూడా తన ప్రభావం చూపిస్తారు. అయితే ఏం చూపిస్తాడు శని అంటే ఫలితాలు అయితే ఉంటాయి, కానీ అంతగా అంటే మీరు అనుకున్న టైంకి ఆ ఫలితాలు జరగవు, ఆలస్యం అవుతాయి. మీరు ఏదైనా ఒక మంచి పని నాకు ఈ పలానా టైంకి అవుతుందని అనుకున్నారనుకోండి, ఆ పని ఆ టైంకి అవ్వదు, కొంచెం లేట్గా తర్వాత అవుతుంది. అంటే ఇక్కడ మీరు అనుకున్న టైంకి ఏ పని అవ్వదు, ఆలస్యం అవుతూ ఉంటుంది. అది శని చేస్తాడు. సరే, ఇంకా రాహుకేతువులు ఏం చేస్తాడంటే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు అవి వస్తాయి. ఒకవేళ మీ భార్య కానీ భర్త కానీ వాళ్ళ జాతకంలో కూడా కొంచెం ఈ వ్యతిరేక ఫలితాలు దశలు కూడా వ్యతిరేకతలు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఇంకొంచెం ఇబ్బందులు అనేవి ఎక్కువ కలిగే ఆస్కారం ఉంది. ఇది ఈ ఎవరికైతే గురుమహాదశ కానీ శుక్రమహాదశ జరుగుతుందో కుంభరాశి వాళ్ళు వీళ్ళు భయపడక్కర్లేదు. అలాగే బుధమహాదశ, ఒకవేళ బుధమహాదశ జరుగుతున్న కుంభరాశి జాతకులకి కూడా ఈ గోచారం ఏదైతే ఉందో అది మంచి ఫలితాలనే ఇస్తుంది. ఈ గోచారం మీకు కూడా మంచి ఫలితాలనే ఇస్తుంది. అయితే మీకు ఏదైతే గురుమహాదశ శుక్రమహాదశ జరుగుతున్న కుంభరాశి జాతకులతో పోల్చుకుంటే కొంచెం తక్కువ ఉంటుంది, కానీ మీకు కూడా బాగానే ఉంటుంది. పెద్దగా మీరు భయపడక్కర్లేదు, మీకు మంచి ఫలితాలే ఉంటాయి. ఎప్పుడు అంటే అది చూసుకోండి, మీ బుధుడికి ఎక్కడ ఉన్నాడో చూసుకోండి. బుధుడు కానీ మిథునంలో కానీ కన్యలో కానీ లేదా మకరంలో కానీ ఈవెన్ కుంభంలో కానీ వృషభంలో కానీ తులలో కానీ ఇక్కడ ఎక్కడైనా బుధుడు ఉన్నాడు అనుకోండి, మీకు మంచి ఫలితాలే ఉంటాయి, పర్వాలేదు, ఇబ్బందులు ఏమి ఉండవు. కానీ ఎప్పుడు ఇబ్బందులు ఉంటాయంటే ఒకవేళ బుధమాదశతో ఆ బుధుడు కానీ తన నీచ రాశిలో మీనంలోనే ఉన్నాడు అనుకోండి, ఉండి మీకు జరుగుతుంది అనుకోండి, మీకు బుధమాదశ జరుగుతుంది అనుకోండి, మీకు చాలా ఇబ్బందులు ఉంటాయి. పూర్తిగా ఫలితాలన్నీ తారుమారు అయిపోతాయి.
మీరు ఇబ్బందులు పడాలి అన్ని రకాలుగా. ఆర్థిక పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, విద్యాపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ నానా రకాల ఇబ్బందులు కలిగిస్తాడు. అలాగే ఎవరికైతే రాహు మహాదశ కానీ, శని మహాదశ కానీ, లేదు కుజ మహాదశ కానీ, ఏమండి, లేదు కేతు మహాదశ కానీ, లేదు చంద్రమహాదశ కానీ జరుగుతున్న జాతకులు ఉన్నారనుకోండి, వీళ్ళకి కూడా ఇబ్బందులు ఉంటాయి. అది ముఖ్యంగా రాహు మహాదశ కానీ, శని మహాదశ కానీ, లేదు కుజ మహాదశ కానీ ఈ జరుగుతున్న జాతకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కొంచెం ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. వీళ్ళకి ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా అన్ని రకాల చిక్కులు ఉంటాయి. ఈ 2.5 సంవత్సరాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీకు నాకు తెలిసి ఒక అర్థమై ఉంటుంది. అంటే ఈ గోచారం మనం ఏ విధంగా మన మీద ఫలితాలు ఉంటాయి, మనం ఏ విధంగా అన్వయించుకోవాలి అనేది నాకు తెలిసి మీకు ఒక ఆలోచన అయితే కలిగి ఉంటుంది, ఎలా చూసుకోవాలి మనం. సో ఈ విధంగా మనకి ఈ గ్రహాలు ఏదైతే గోచారరీత్యా ఈ కుంభరాశిలోని వివిధ దశలు ఎలా జరుగుతున్నాయో దాన్ని బట్టి మనం చూసుకుంటే మనకు అర్థమైపోతుంది. మనకు మంచిగా ఉంటుందా, చెడ్డగా ఉంటుందా, ఎలాగుంటాయి, ఏ ఫలితాలు ఏమన్నది మనం ఒక ఇచ్చేది. సరే, అయిపోయింది ఇక్కడ. ఒకవేళ ఈ అశుభ ఫలితాలు ఎక్కువ ఉన్నాయి చెప్పుకున్నాం కదా, అలా అశుభ ఫలితాలు ఉండే పరిస్థితి ఉంటే ఏం చేసుకోవాలి అంటే, ముఖ్యంగా ప్రతి శనివారం హనుమంతుడి ఆలయానికి వెళ్ళి హనుమంత దర్శనం చేసుకొని హనుమంతుడికి తమలపాకుల దండ సమర్పించుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. వీలైతే శనివారం శనివారం నియమాలు చేయండి. ఎన్ని రోజులు అంటే ఈ ఏదైతే 2.5 సంవత్సరాలు జరుగుతుంటుందో ఏలినాడు శని జరిగినంత కాలం కూడా చేయాలి. మధ్యలో 1-2 వారాలు కుదరకపోయినా పర్వాలేదు, కానీ ప్రతి నిత్యం చేసుకుంటూ ఉండాలి. ప్రతి శనివారం చేసుకుంటూ ఉండాలి. అలాగే ప్రతి నెలలో ఒక మాస శివరాత్రి వస్తుంటుంది. ఆ మాస శివరాత్రి రోజు శనికి తైలాభిషేకం, ఎక్కడైనా మీ దగ్గరలోని దేవాలయానికి వెళ్ళి శనికి తైలాభిషేకం చేయించుకోండి. ఒకవేళ ముఖ్యంగా ఈ శని మహాదశ కానీ జరుగుతూ ఉండే కుంభరాశి జాతకులు ఉంటే మటుకు ఇవి తప్పకుండా చేయించుకోవాలి, లేదంటే ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. అలాగే రాహు మహాదశ జరుగుతున్న వాళ్ళు కూడా, రాహు మహాదశ జరుగుతున్న వాళ్ళు దీంతో పాటుగా వీళ్ళు ప్రతి శుక్రవారం కూడా దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం, చీమలకి పక్షులకి ఆహారం తినిపించడం, అలాగే ఒకవేళ ఇంట్లో అక్వేరియం పెంచుకోవడం, చేపలకు ఆహారం వేయడం వల్ల వీళ్ళకి మంచి ఉపశమనం కలుగుతుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైతే గోచార రీత్యా నేను కానీ ఏ జ్యోతిష్కుడైనా కానీ ఈ ఫలితాలు చెప్పేది ఇబ్బందులు ఉంటాయి అంటే ఇబ్బందులు అనేవి ఎవరు తప్పించలేరు. మీరు ఎన్ని పరిహారాలు చేసినా ఏమి చేసినా కూడా మీకు అక్కడ మనకి ఇబ్బంది కలగాలి అంటే ఆ ఇబ్బందులు అయితే తప్పించలేము. కాకపోతే ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, మనకి ఏదైతే ఆ ఇబ్బంది కలిగే ఇబ్బంది కలుగుతుందని అనుకుంటామో, ఆ ఇబ్బందులు వస్తాయో వాటి యొక్క తీవ్రతను తగ్గించగలం కొంతవరకు. అది ఒక పాయింట్. లేదు, ఆ తీవ్రతని తట్టుకునే శక్తిని మనకి ఈ ఉపాయాలు చేయడం వల్ల ఆ శక్తి మనకి భగవంతుడు ప్రసాదిస్తాడు. అయితే ఆ తీవ్రతను తట్టుకునే శక్తి మనకు వస్తుంది, లేదా వాటి తీవ్రత కొంతవరకు తగ్గిస్తుంది ఈ ఉపాయాల వల్ల. ఏదైనా కూడా ఒకటే మంచిదే కదా, అంతేగాని జరగబోయేది ఏదైతే ఉందో అది ఎవ్వరూ తప్పించలేరు. అవి మంచి ఫలితాలు కానివ్వండి, చెడు ఫలితాలు కానివ్వండి, మన గోచార రీత్యా మన వ్యక్తిగత జాతకంలో ఉన్న దశల రీత్యా జరగాల్సినవి అయితే జరుగుతాయి, దాన్ని ఎవరూ మార్చలేరు. ఈ ఉపాయాలు చేసుకోవడం వల్ల మనము చెప్పాను కదా, ఆ తీవ్రత కొంతవరకు తగ్గించుకోగలం. అదే మనం చేయగలం, అదే మానవ ప్రయత్నం మనం చేయాల్సింది. సరే, ఇది ఈ విధంగా నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి. అలాగే మీకు కుజమాదశ జరుగుతున్న వాళ్ళకి కానీ, లేదా బుధమాదశ జరుగుతున్న వాళ్ళకి కానీ ఒకవేళ ఇబ్బందులు ఉన్నాయనుకోండి, శని పరిహారాలతో పాటు బుధమాదశ జరుగుతున్న వాళ్ళు అయితే ప్రతి బుధవారం గణపతికి దర్శనం చేసుకుని గణపతికి దర్భలు సమర్పించండి. వీలైతే ప్రతి నెలలో ఒక చవితి వస్తుంది, ఆ చవితి రోజు మీ గణపతి ఆలయంలో వినాయకుడికి ఈ ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టండి.
మంచి ఫలితాలు ఉంటాయి, ఉపశమనం కలుగుతుంది. అలాగే ఒకవేళ ఎవరైతే గురుమాదశ కానీ ఏ దశలు జరగనియండి, ఈ ఫలితాలు ఈ పరిహారాలు అంటే నేను మంచి జరుగుతుందని చెప్పిన శుభ ఫలితాలు ఉన్నాయని వాళ్ళు కూడా ఈ శనివారం నియమాలు చేసుకోవడం కానీ, శని తాలూకా కానీ, లేదు మీ గురుమాదశ జరుగుతుంది అనుకోండి, ప్రతి గురువారం దగ్గరలోనే ఏదైనా సాయిబాబా మందిరంలోకి వెళ్ళి దర్శనం చేసుకోండి, అక్కడ శనగలను పంచండి. లేదా శుక్రుడు మాదశ జరుగుతుంటే ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవికి మీ ఇంట్లోనే చేసి పరమాన్న నైవేద్యంగా పెట్టి మీ కుటుంబ సభ్యులందరూ తీసుకోండి. అలాగే ఆవుకి ఆహారాన్ని సమర్పించండి. ఇవి చేయడం వల్ల ఇంకా మీకు శుభ ఫలితాలు పెరిగే అవకాశం ఉంటుంది. చేయకపోతే అంటే మీకు బాగున్నప్పుడు మనం పరిహారం చేయకపోతే ఇబ్బందులు కలుగుతాయని కాదు, చేస్తే ఇంకొంచెం మంచి ఫలితాలు. ఎందుకంటే మన కాలం బాగున్నప్పుడే మనం ఉపయోగించుకోవాలి కదా, అందుకని ఇంకొంచెం ఎక్కువ ఫలితాలు, మంచి శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా చేసుకోండి, అందరూ మంచి ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాను. ఇక తదుపరి రాశి మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి జన్మంలో శని, అర్ధాష్టమంలో గురుడు, వ్యయంలో రాహువు, అలాగే షష్టమంలో కేతువు. ఒక్క షష్టమంలో కేతువు తప్పితే మిగతా 3 కూడా దోషకారణమే. వీళ్ళకి చెడు ఫలితాలు అనేవి ఎక్కువగా ఈ గోచార రీత్యా వీళ్ళకి చెడు ఫలితాలే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీన రాశి వాళ్ళకి ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఈ మీన రాశి వాళ్ళకి ఇక్కడ కూడా ఎవరికైనా గురుమాదశ జరుగుతుంది అనుకోండి, శుక్రమాదశ జరుగుతుంది అనుకోండి, ఒకవేళ గురుమాదశ జరిగి నేను ఇందాకలా చెప్పినట్టు గురువు మీనంలో కానీ, ధనుస్సులో కానీ, కర్కాటకంలో కానీ ఉన్నాడు అనుకోండి, ఈవెన్ వృశ్చికం, మేషంలో కూడా ఉన్నా కూడా మంచి ఫలితాలే ఉంటాయి, వీళ్ళకి బాగుంటుంది. అలాగే శుక్రమాదశ జరుగుతూ శుక్రుడు వృషభంలో కానీ, తులలో కానీ, మీనంలో కానీ ఉన్నాడు అనుకోండి, మంచి ఫలితాలే కలుగుతాయి. ఇంత గోచారం వ్యతిరేకంగా ఉన్నా కూడా వీళ్ళు భయపడాల్సిన అవసరం, వీళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా మంచి ఫలితాలు వస్తాయి. కానీ ఒకవేళ గురుమాదశ జరుగుతూ అదే గురుడు మకరంలో కానీ, శుక్రమాదశ జరుగుతూ ఆ శుక్రుడు కన్యలో కానీ ఉన్నాడు అనుకోండి, పూర్తిగా వ్యతిరేక ఫలితాలు అన్నవి వీళ్ళు చూస్తారు, ఇబ్బందులు అనేవి ఎక్కువ ఉంటాయి. అలాగే ఒకవేళ రాహుమాదశ కానీ, శనిమాదశ కానీ, ముఖ్యంగా శనిమాదశ జరుగుతుంది అనుకోండి, మీనరాశి జాతకులు ఎవరికైనా మీకు చాలా ఇబ్బందులు ఉంటాయి ఈ 2.5 సంవత్సరాలు కూడా. ఆర్థికంగా కానీ, ఆరోగ్యంగా కానీ, కుటుంబపరంగా కానీ ఎవరికైనా ఇబ్బందులు అనేవి ఎక్కువగానే ఉంటాయి, అన్ని రకాలుగా కూడా. అలాగే రాహుమాదశ జరుగుతున్నా కూడా ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయి. బుధమాదశ జరుగుతున్నా, లేదు కుజమాదశ జరుగుతున్నా కొంచెం ఇబ్బందులు తక్కువగా ఉంటాయి, సాధారణంగా ఉంటాయి. అయితే అది చూసుకోవాలి. ఇప్పుడు కుజమాదశ జరుగుతుంది అనుకున్నాం, మీకు ద్వితీయాధిపతి దశ, ఒక రకంగా చూస్తే మారక దశ కూడా అది. కానీ అదే కుజుడు అదే మేషంలో ఉన్నాడు అనుకోండి, లేదా వృశ్చికంలో ఉన్నాడు అనుకోండి, లేదా మకరంలో ఉన్నాడు అనుకోండి, చాలా బాగుంటుంది, మంచి ఫలితాలు ఉంటాయి. లేదు అదే కుజుడు కర్కాటకంలో ఉన్నాడు అనుకోండి, ఇబ్బందులు ఉంటాయి, చాలా ఎక్కువ ఇబ్బందులు కలుగుతాయి. అంటే ఇక్కడ ఈ మీన రాశి వాళ్ళకి సంబంధించి మనం చూసుకుంటే ఏంటంటే, ముఖ్యంగా ఎవరే గురుమాదశ కానీ, శుక్రమాదశ కానీ, లేదా కుజబుధమాదశ దాసి ఆ గ్రహాలు మీ వ్యక్తిగత జాతకంలో బలంగా ఉన్నాయనుకోండి, మీకు మంచి ఫలితాలు ఉంటాయి, ఇబ్బంది ఏమీ లేదు. లేదు ఏ శనిమాదశ జరుగుతుంది అనుకున్నాం, శనిమాదశ జరిగితే ఇబ్బంది. కానీ అదే శని మీకు మకరంలో కానీ, కుంభంలో కానీ ఉన్నాడు అనుకోండి, ముఖ్యంగా మకరంలో ఉన్నాడు అనుకోండి, లేదా తులలో ఉన్నాడు అనుకోండి శని, మీకు పెద్దగా ఇబ్బందులు ఉండవు, బాగుంటుంది. ఈ ఏళ్ళనాటి శనిలో కూడా మీరు అద్భుత ఫలితాలు చూస్తారు, ఒక రకమైన రాజయోగం మీకు అనుభవిస్తారు. అదే శని మేషంలో ఉన్నాడు అనుకోండి, ఈ 10 ఇంతలు ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి, అందరికంటే కూడా మీకు 10 ఇంతలు ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి.
ఇది మనం వ్యక్తిగతంగా చూసుకోవాలి. వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకుంటూ ఈ గోచారాన్ని మనం అన్వయించుకోవాలి. మనకి ఏ విధంగా ఉండబోతుంది. అప్పుడు ఇప్పుడు అందరికీ ఎలా ఉంటుంది అన్ని మ్యాథ్స్ రాసిన దానివల్ల మనకే ఉపయోగం, మనకేం జరుగుతుంది, మనకి అది కదా మనం తెలుసుకోదలుచుకుంటాం. మనం ఎందుకు చూస్తాం ఈ రాశి ఫలాలు కానీ ఇవన్నీ 10 మంది చెప్పేవి ఎందుకు మనం వింటుంటారు అందరూను. మనకి వ్యక్తిగతంగా ఏ విధంగా ఉండబోతుంది అని. అరే పలానా గురువుగారు చెప్పారు నాది మేన్ రాశి బాగుంది అంటే మొన్న లేచిన నుంచి వాడికి నెత్తి మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి, నానా రకాల ఇబ్బందులు వస్తుంటాయి. అదే గురువుగారు చెప్పారు బాగుంది, పలానా చాలామంది చెప్పారు కానీ నాకేమిటి ఇలా అవుతుందంటే నీ వ్యక్తిగత జాతకంలో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నీకు అలా ఇబ్బందులు వస్తున్నాయి. అందుకని మన వ్యక్తిగత జాతకాన్ని ముఖ్యంగా తీసుకుంటూ ఈ గోచారాన్ని దాన్ని అన్వయించుకోవాలి. ఆ ప్రయత్నమే నేను చేస్తున్నాను మీకు. దీనివల్ల కొంచెం ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది అని. సరే అయిపోయింది. ఇప్పుడు అయితే సాధారణంగా మీన రాశి జాతకుల్లో ఈ గురుమహాదశ శుక్రమహాదశ ఏదో చెప్పని వదిలేస్తే ఎక్కువ ఇబ్బందులు అయితే ఎక్కువ మంది ఉన్నాయి. అయితే ఎటువంటి ఇబ్బందులు ఏమి, దీనికి మరి ఎలా అధిగమించాలి? వీళ్ళకి జన్మశని, వీళ్ళకి ఏ విధంగా ఇబ్బందులు అంటే వీళ్ళకి ముఖ్యంగా మనశ్శాంతి ఉండదు. ఏ పని చేద్దామన్నా కూడా అనుకుంటారు, చాలా రకాల ప్రణాళికలు వేస్తారు, ఈ పని ఇలా చేసేద్దాం ఆ పని అలా చేసేద్దాం, కానీ తెరా చేసి అమలుకి వచ్చేసరికి అమలు చేయలేరు. అంతా ప్రణాళికల్లోనే ఉంటుంది. దానివల్ల ఏంటి ఎఫర్ట్ అనేది ఉండదు. అదే ఇక్కడ శని చేసేది వీళ్ళకి ఇబ్బందులు కలిగించేది. ఎఫర్ట్ ఉండదు, ఎఫర్ట్ పెట్టనీయడు, ప్రయత్న లోపం ఉంటుంది. దానివల్ల మనం అనుకున్న కార్యక్రమాలు ఏవి కూడా సజావుగా జరగవు, ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మన కార్యక్రమాలు జరగవో కార్యక్షేత్రం మీద ప్రభావం పడుతుంది. దాని ప్రభావం వచ్చి మన ఇంటి మీద పడుతుంది. సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు కదా, ఇంట్లో పడుతుంది. ఈ సప్తమ మరి ఇంట్లో ఇబ్బందులు అనేసరికి ఆటోమేటిక్గా మన జన్మస్థానం కాబట్టి మనం వ్యక్తిగతంగా మన ఆరోగ్యం మీద కూడా పడుతుంటాం. ఈ రకంగా శని ఇబ్బందులు అనేవి కలిగిస్తాడంటే దీనికి కారణం ఎక్కడ? ముందు అంతా కూడా ప్రయత్న లోపం. మనం ఏం చేయాలి, ఆలోచనలు మాత్రమే కలిగిస్తాడు. ఆలోచనలు బ్రహ్మాండంగా ఉంటాయి కానీ అది ఆచరించడానికి అవకాశం ఇవ్వరు, ఆచరించలేరు. అక్కడ అడ్డంకులు సృష్టిస్తాడు శని. కాబట్టి దీన్ని అధిగమించారనుకోండి చాలా వరకు వీళ్ళకి పర్వాలేదు, సాధారణంగానే ఉంటుంది, పెద్దగా ఇబ్బందులు ఉండవు సాధారణంగా. మరి ఏం చేయాలి వీళ్ళు ప్రతి శనివారం వీళ్ళు కూడా హనుమంత ఆలయానికి వెళ్ళి హనుమంతుడి దర్శనం చేసుకొని హనుమత్ చాలీస పారాయణ చేయడం, హనుమంతుడికి ఏదైతే ఈ తమలపాకుల దండ సమర్పించుకోవడం, అలాగే ప్రతి శివరాత్రి రోజు ముఖ్యంగా ఈ శనికి తైలాభిషేకంతో పాటుగా వీళ్ళు ఇంకొక ముఖ్యమైన పని ఏంటంటే వీళ్ళకి ఎవరైనా వృద్ధులకి అనాథాలయాల వృద్ధాశ్రమాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి సేవ చేసుకోవడం వృద్ధులకి, అది కూడా వీళ్ళకి చాలా మటుకు ఉపయోగపడుతుంది. ఇక్కడ జన్మంలో ఉన్నాడు కదా శని, వీళ్ళకి సేవ చేసుకోవడం వల్ల వీళ్ళకి శని మంచి ఫలితాలు ఇస్తాడు. అంటే సంతోషిస్తాడు శని సేవా కార్యక్రమాలు చేయడం వల్ల. సేవా కార్యక్రమాలు చేయండి, దాన ధర్మాలు చేయకండి. దాన ధర్మాలు మళ్ళీ శని ఒప్పుకోడు. దానాలు చేయకండి, ధర్మం చేయండి. ధర్మం ఏంటంటే మళ్ళీ ఏంటంటే ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఏ యాగమో ఇలాంటివి చేసుకోవడం, వీటిని ధర్మం అంటారు. దానాలు చేయకండి, సేవ చేయండి. దీనివల్ల ఫలితం ఉంటుంది, మంచి ఫలితాలు అన్నవి ఉంటాయి. అంటే ఈ దుష్ప్రభావాలు ఏవైతే మటుకు చాలా మటుకు మీకు తగ్గుముఖం పడతాయి, ఉపశమనం కలిగిస్తుంది. ఇంకా ముఖ్యంగా ఎవరైనా సరే మీన రాశిలో ఉద్యోగస్తులు అవనండి, మహిళలు అవనండి, లేదా విద్యార్థులు అవనండి, ఎవరికైనా సరే ఈ పరిహారాలు చేసుకోండి. దాంతోపాటుగా మీకు జరుగుతున్న దశ చూసుకోండి. గురువా, శుక్రుడా, రాహువా, కేతువా, బుధుడా, ఏ దశ జరుగుతుందో చూసుకోండి. ఆ దశ మీకు ప్రతికూలంగా ఉందనుకోండి, ఆ గ్రహానికి సంబంధించిన పరిహారాలు చేసుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు అనేవి కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, బాగుంటుంది. అంతేగాని ఈ జనరల్గా అందరూ చెప్పే చూసి మటుకు మరొకసారి నేను చెప్తున్నాను, భయపడిపోకండి, ఏమైపోద్ది దీనివల్ల.
మీ వ్యక్తిగత జాతకంలో బాగుంటే మటుకు వీటి వల్ల ఏ ఇబ్బందులు రావు, అంతా బాగుంటుంది. సరే, ఇక మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? వీళ్ళకి ఇప్పుడు ఏలినాటి శని మొదటి భాగం ప్రారంభమైంది. అంటే వ్యయ స్థానంలో 12వ స్థానంలో వీళ్ళకి శని సంచారం స్టార్ట్ అయింది మేషరాశి వాళ్ళకి. మరి వీళ్ళకి ఎలా ఉండబోతోంది? వీళ్ళకి వ్యయంలో శని సంచారం, అలాగే లాభంలోను పంచమంలోను రాహు సంచారం, రాహుకేతువుల సంచారం, తృతీయంలో గురు సంచారం. వీళ్ళకి శని సంచారం ఏలో ఉంటుంది, దాన్ని ఒక పక్కన పెడితే వీళ్ళకి రాహు బలం బాగుంటుంది, లాభంలో రాహు యోగిస్తాడు. అలాగే తృతీయంలో గురువు కూడా బాగుంటుంది, ఇబ్బందులు ఏమి ఉండవు. అంటే ఒక విధంగా వీళ్ళకి గురువు రాహు వల్ల శని సంచారం, శని సంచారం వల్ల వ్యయంలో శని సంచారం. ఈ శని తాలూకా దృష్టి ఎక్కడ పడుతుందయ్యా అంటే, ఒకటి వ్యయభావం మీద పడుతుంది, అలాగే 3వ స్థానం ద్వితీయ భావం మీద పడుతుంది, వృషభం మీద. తర్వాత షష్టమ స్థానం మీద బట్టి కన్య మీద పడుతుంది, భాగ్యం మీద పడుతుంది, ధనుస్సు మీద. ఈ 4 భావాలు వీళ్ళకి యాక్టివేట్ అవ్వబోతున్నాయి. సరే, వీళ్ళకి ఎలా ఉంటుంది? వీళ్ళకి ఎలా ఉంటుంది మేషరాశి వాళ్ళకి అంటే, వీళ్ళకి ప్రథమ భాగం చాలా వరకు పెద్దగా ఇబ్బందులు ఏమి ఉండవు. ఉంటాయి అంటే ఏంటంటే ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చులు అధికంగా ఉంటాయి, అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి. అయితే అవి శుభమూలకంగా ఉంటాయా లేదా అశుభమూలకంగా ఉంటాయా ఖర్చులు అనేది, అది వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. బట్ ఖర్చులు అనేవి ఉంటాయి. మిగతా విషయాల్లో పెద్దగా ఇబ్బందులు పడక్కల. ముఖ్యంగా వీళ్ళకి మే లోపుగా ఏదైతే ఉద్యోగస్తులు కానీ అందరికీ ప్రమోషన్లు అవి మంచి ఫలితాలే కలిగే అవకాశాలు ఉన్నాయి, విద్యార్థులు కానీ అందరికీ కూడా. మే తర్వాత కొంచెం అక్కడి నుంచి గురుబలం కొంచెం తగ్గినా కూడా రాహుబలం ఏదైతే కలుగుతుందో అక్కడ కూడా రాహువు మీకు యోగిస్తాడు, లాభస్థానంలో రాహువు యోగిస్తాడు. అక్కడ కూడా కొంచెం మంచి ఫలితాలే కనపడతాయి. అయితే అది కూడా అదే చెప్తున్నాను, మంచి ఫలితాలు కానీ చెడు ఫలితాలు కానీ వీళ్ళకి పెద్దగా ఇబ్బందులు సాధారణంగానే ఈ ప్రథమ భాగం అనేది ఉంటుంది. పెద్దగా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇబ్బందులు ఉంటాయి, ఎవరికి ఎక్కువ ఉంటాయి ఎవరికంటే చూసుకుంటే ఇప్పుడు మేషరాశి వాళ్ళకి చూసుకుందాం. మేషరాశి వాళ్ళకి ఎవరికి బాగుంటుందయ్యా అంటే, శుక్రమాద జరుగుతున్న వాళ్ళకి కానీ, శుక్రమాద జరుగుతున్న జాతకులు ఉన్నారనుకోండి మేషరాశిలో, మీకు బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీరు భయపడక్కర్లే. మీకు ఏదైతే ఏ స్థానంలో వచ్చిన శని ఏలినాటి శని సంచారం ఈ 2 సంవత్సరాలు కూడా మీకు దానివల్ల ఇబ్బందులు ఏమీ ఉండవు. అది కూడా శుక్రుడు ఒకవేళ వృషభంలో కానీ తొల్లో కానీ మీనంలో కానీ ఉన్నాడనుకోండి, మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. అన్ని రకాలుగా అభివృద్ధిని చూస్తారు మీరు, ఎటువంటి భయపడక్కర్లే. ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, విద్యాపరంగా కానీ అన్ని రకాలుగా కూడా మీకు మంచే జరుగుతుంది. కుటుంబ పరంగా కూడా అన్ని రకాలుగా ఎటువంటి భయమూ అక్కర్లేదు. అలాగే కుజుమాదశ, కుజుమాదశ జరుగుతున్న జాతకులు, ఆ కుజుడు మేషంలో కానీ వృశ్చికంలో కానీ మకరంలో కానీ ఉన్నాడు అనుకోండి, మీరు ఇబ్బంది పడక్కర్లేదు, మీకు బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ దశ, ఈ ట్రాన్సిట్ మీకు కూడా మంచి యోగిస్తుంది అన్ని రకాలుగా. అయితే ఒకవేళ అదే కుజుడు కర్కాటకంలో ఉన్నాడు అనుకోండి, లేదు కన్యలో ఎక్కడైనా ఉన్నాడు అనుకోండి, మిగతా చోట్ల కర్కాటకంలో ఉంటే కొంచెం ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. ఈ శుభ ఫలితాలు అనే కనుక ఇబ్బందులు ఉంటాయి. అది చతుర్థ స్థానం అయింది కదా, అంటే ఏ విధంగా అంటే గృహం మీద ఖర్చులు, వాహనాల మీద ఖర్చులు, లేదా మాతృ సంబంధమైన ఖర్చులు, ఈ విధంగా విపరీతమైన ఖర్చులు ఉంటాయి, అనుకోని ఖర్చులు. వచ్చేది రూపాయి అయితే పోయేది 10 రూపాయల్లో ఉంటుంది. అలా ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి, అప్పులు అవి చేయాల్సి వస్తుంది ఎక్కువగా. అది ఒకవేళ కుజుడు కర్కాటకంలో ఉండి ఉంటే, లేదా బాగుంటుంది. లేదు మీకు సింహం ఏదైతే రవిమాదశ జరుగుతుంటే రవి మేషంలో కానీ, లేదు సింహంలో కానీ, లేదు కుంభంలో కానీ
కుంభంలో శత్రుక్షేత్రమైనా కూడా మేషరాశి వాళ్ళకి లాభంలో శని రవి మంచి ఫలితాలే ఇస్తాడు. దశమంలో కానీ అంటే మకరంలో, లేదు ధనుస్సు 9 మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఎవరైతే రవి మాదశ జరుగుతున్న మేషరాశి జాతకులు ఉంటారో వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. లేదు బుధ మహాదశ, ఒకవేళ బుధ మహాదశ జరుగుతూ ఆ బుధుడు మిథునంలో కానీ కన్యలో కానీ ఉన్నాడు అనుకోండి చాలా బాగుంటుంది. నేను రవి మహాదశ చెప్పాను కదా, రవి ఒకవేళ తొల్లో ఉన్నాడు అనుకోండి, నీచ రాశిలో ఉన్నాడు కదా, అప్పుడు ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. ఏవైతే మంచి ఫలితాలు అని చెప్పుకున్నామో, మంచి ఫలితాలు అండి ఆర్థికంగా బాగుంటుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది, వృత్తిపరంగా బాగుంటుంది, విద్యాపరంగా అంటే అన్ని రంగాల వరకు బాగుంటుంది. ఎవరు ఏ రంగంలో ఉంటే వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళ రంగంలో అభివృద్ధి అనేది ఉంటుంది. అదే బాగోలేదంటే ఏంటి, వాళ్ళ రంగాలకు సంబంధించి వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. అవి వ్యక్తిగతంగా వస్తాయి, ఆరోగ్యపరంగా వస్తాయి, ఇంటి పరంగా వస్తాయి, చదువు అయితే చదువు పరంగా వస్తాయి, కెరీర్లో ఉంటాయి. ఏ విధంగా అయితే ఆ విధంగా ఇబ్బందులు ఉంటాయి. అలాగే తులరాశిలో ఒకవేళ రవి ఉన్నాడు అనుకోండి, ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు చంద్రమాదశ నడుస్తుంది, చంద్రుడు కర్కాటకంలో ఉన్నాడు అనుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి, బాగుంటుంది. చతుర్థాధిపతి అవుతాడు మీకు, చతుర్థ స్థానంలో చంద్రుడు, లేదా వృషభంలో చంద్రుడు ఉన్నాడు అనుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదే చంద్రుడు వృశ్చికంలో ఉన్నాడు అనుకోండి, లేదా మీనంలో ఉన్నాడు అనుకో, మీనంలో లేదు మేషరాశిలోనే, చంద్రుడి గురించి మనం పట్టించుకోకలేదు. లేదు రాహుమాదశ జరుగుతుంది అనుకోండి, మీకు ఆ రాహువు తొల్లో ఉన్నాడు అనుకోండి, లేదా మిథునంలో ఉన్నాడు అనుకోండి, కన్యలో ఉన్నాడు అనుకోండి, లేదా మకర కుంభాల్లో ఉన్నాడు అనుకోండి, బాగుంటుంది, చాలా మంచి ఫలితాలు ఉంటాయి, అద్భుతంగా ఉంటుంది. అదే రాహువు ధనుసులోనో మేనంలోనో, ముఖ్యంగా మేనంలో ఉన్నాడు అనుకోండి రాహువు, మీ వ్యక్తిగత జాతకంలో వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. సో ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు సరే, బాగున్న వాళ్ళకి బాగుంది చెప్పాను కదా, బాగుంటే మీ వ్యక్తిగత జాతకం అంటే అన్నీ బాగుంటుంది, ఇబ్బంది పడక్కర్లేదు. మేష రాశి వాళ్ళకి కూడా బాగుంటుంది. ఏమైనా ఉంటే మే తర్వాత నుంచి కొంచెం గురుబలం, తృతీయంలో గురువు కూడా పెద్ద ఇబ్బంది పెట్టడం బాగుంటుంది, పర్వాలేదు, చెప్పాను కదా. కానీ ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో ఈ శనిమాదశ జరిగినా కూడా, ఒకవేళ శని మకర కుంభాల్లో ఉన్నాడు అనుకోండి, లేదా తొల్లో ఉన్నాడు అనుకోండి, శనిమాదశ జరిగిన కూడా అద్భుతంగా ఉంటుంది, మీరు రాజయోగాన్ని చూస్తారు. ఏదైతే శుక్రమాదశ జరుగుతున్నా కానీ, శనిమాదశ జరుగుతున్నా కానీ మేషరాశి జాతకులు ఉన్నారనుకోండి, ఈ నేను చెప్పినట్టు శుక్రమాదశ జరిగితే శుక్రుడు వృషభంలో కానీ, తొల్లో కానీ, మీనంలో కానీ ఉంటే, లేదా శనిమాదశ జరుగుతున్నాడు తొల్లో కానీ, మకర కుంభాల్లో కానీ శని ఉన్నాడు అనుకోండి, మీకు రాజయోగమే. ఈ 2.5 సంవత్సరాలు ఈ ఏళ్ళనాటి శని మీకేం ఉండదు, అద్భుతమైన ఫలితాలు చూస్తారు మీరు అన్నిట్లోనూ. అదే ఒకవేళ ఆ శుక్రుడు మీనంలో కన్యలో కానీ, శుక్రుడు నీచలో కానీ, లేకపోతే ఎవరైతే శని నీచలో మేషంలో కానీ ఉన్నాడు అనుకోండి, వ్యతిరేక ఫలితాలు ఉంటాయి, దానికి పూర్తిగా దుష్ప్రభావాలు ఎక్కువ ఉంటాయి. సరే, ఈ విధంగా ఏదైతే ఉందో సరే, ఏం పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటే, ఇక్కడ మేషరాశి వీళ్ళకి ఏ భావంలో కదా శని అనేది ఏ భావంలో సంతరిస్తున్నాడంటే ఖర్చు అవ్వాలి. ఆ ఖర్చు ఏంటి అన్నది ఏ విధంగా అంటే, మీరు కూడా ముఖ్యంగా మీరు ఏదైనా గోశాలకు వెళ్ళి ప్రతీ నెల ఎంతో కొంత మీ శక్తికి మించి ఇంత అని చెప్పి ఆ పశువులకి ఆహారం కోసం ఇచ్చేయండి. ప్రతీ నెల మీ తోచినంత మీ శక్తి కొలది, రూపాయ, 10 రూపాయల, 100 రూపాయల అన్నది లేదు, మీ శక్తిని బట్టి ప్రతీ నెల క్రమం తప్పకుండా ఆ పశువులకి గోవులకి ఆహారాన్ని ఇచ్చేయండి. మీ దగ్గర ఏదైనా గోశాల కానీ, లేకపోతే ఏదో తీర్థక్షేత్రంలో ఉంటాయి కదా గోశాలలు, అక్కడైనా సరే ఇచ్చేయండి. అలాగే మీకు వీలు ఉన్నప్పుడల్లా ఉంటే శనివారం నాడు, లేదా మీకు ఏ దశలు జరుగుతున్నాయో ఆ దశానాథుడి వారం రోజు, అంటే శుక్రవారం అయితే శుక్రుడు మహాదశ శుక్రవారం, గురు మహాదశ అయితే గురువారం, బుధ మహాదశ అయితే బుధవారం, అలాగే కుజ మహాదశ అయితే మంగళవారం, ఇలా ఏ దశలు జరిగితే ఆ వారంలో వెళ్ళి ఆ గోసేవ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అది ఒకటి.
అలాగే కుక్కలకు ఆహారం పెట్టండి, ముఖ్యంగా నల్ల కుక్కకి గోధుమ రొట్టె శనివారం కానీ లేదా మిగతా ఏ గ్రహం మీ దశ బట్టి ఆ వారం కానీ కుక్కకి ముఖ్యంగా నల్ల కుక్కకి కనబడితే నల్ల కుక్కకి గోధుమ రొట్టె ఆహారంగా పెట్టండి. ఇంకా దగ్గరలో ఏదైనా అనాథ శరణాలయం ఉంటే అనాథ శరణాలయానికి వెళ్ళి మీకు తోచిన సహాయం చేయండి. వాళ్ళకి ఏదో బట్టలను లేకపోతే పిల్లలకి పుస్తకాలను ఏదో మీకు తోచిన మీ శక్తి కొలది చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇవి చేస్తూ మీరు కూడా శనివారం నియమాలు చేసుకోండి, హనుమంతుడి చాలీసా పఠించండి, మహాశివరాత్రి రోజు శనికి తైలాభిషేకం చేసుకోండి. ప్రతి శనివారం నాడు హనుమంతుడికి తమలపాకులు దండ చేయండి. లేదు, ఇక్కడ మీకు ఇంకొక విషయం, మీకు వీలైతే వెంకటేశ్వర ఆలయానికి వెళ్ళండి. వెంకటేశ్వర ఆలయానికి కానీ లేదా ఇంట్లో ఏదైనా వెంకటేశ్వరుడి పటం కానీ విష్ణుమూర్తి పటం కానీ వెంకటేశ్వరుడి పటం కానీ ఏదైనా సరే పెట్టుకొని తులసి ఆకులు ఉంటాయి కదా, తులసి ఆకులు సమర్పించండి. అది కూడా మీకు మంచి ఉత్సాహం ఉంటుంది. ఒకవేళ శనివారం నియమాలు చేస్తున్నారు అనుకోండి, దగ్గరలో ఏదైనా హనుమంత ఆలయం లేకపోతే వెంకటేశ్వర ఆలయం ఉంటే వెళ్ళండి, అక్కడ తులసి ఆకులు సమర్పించండి. లేదా ఇంట్లో వెంకటేశ్వరుడు ఆలయం ఫోటో ముందు చేయండి. ఈ గోవిందనామాలు అవి ఉంటాయి కదా, పఠించుకోండి, బాగుంటుంది, మంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే వీలైతే ఈ కార్తీక మాసం కానీ మహాశివరాత్రి కానీ వస్తుంది కదా, కార్తీక మాసంలో ఏదో ఒక సోమవారం కానీ లేదా మహాశివరాత్రి రోజు కానీ రుద్రాభిషేకం చేయించుకునే ప్రయత్నం చేయండి. రుద్రాభిషేకం చేయించుకోండి మీ గృహంలోనే, దీనివల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. సో ఈ విధంగా మీరు ఏవైతే చెప్పానో ఈ పరిహారాలు పాటించండి. మీకు అందరికీ కూడా మంచి జరగాలని మరొకసారి ఆ భగవంతుని కోరుకుంటూ, నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాత భాగంలో ఇంకో 3 రాశులు, కుంభం, ఇప్పుడు మీనం, మేషం, ఎందుకంటే విఎల్ నాట్స్ అని కదా అని చెప్పి ముందు వీడియో పెట్టాను, తర్వాత వృషభం, ఇంకా అక్కడి నుంచి 3 రాశులు చెప్పిన మిగతా కూడా నేను పెడతాను. ఇలా 3 రాశులకి 4 వీడియోలు అయితే అప్లోడ్ చేయదలుచుకున్నా చేస్తాను. తదుపరి నెక్స్ట్ వీడియోలో వృషభం, మిథునం, కర్కాటకం గురించి చెప్తాను. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః.